నమస్తే సకులు. ఈరోజు గోపురంలోని మరికొన్ని విషయాలు. మొట్టమొదటిసారిగా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నది ఎవరు? శ్రీరామచంద్రుడు మానవ అవతారం ఎత్తి పరిపూర్ణమైన మానవునిగా జీవించి ధర్మ అర్థ కామ మోక్షాలను స్వయంగా అనుభవించిన తర్వాత తానే ఇలా చెప్పాడు. తల్లి, జన్మించిన ప్రదేశము స్వర్గము కన్నా ఉత్తమమైనవని. లక్ష్మణ విభీషణాదులతో లంకలో ప్రవేశించిన తర్వాత లంకలోని ఐశ్వర్యము వజ్రాల భవంతులను శ్రీరామునికి చూపించి, ఆహా, అయోధ్య కన్నా ఐశ్వర్యవంతమైనది, ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని శ్రీరామునితో అంటే, ఆ సమయాన శ్రీరాముడు మృదుమధురంగా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు ఎందుకు? ధాత్రి చెట్టు అనగా ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టు కింద సమారాధనం చేసి బంధుమిత్ర హితులతో ఎవరు వనభోజనం చేస్తారో, ఆ సమయంలో ఎవరు పురాణం వింటారో వారు నీచ జన్మలు పొందక శ్రీ మహావిష్ణువు దీవెనలను సంపూర్ణంగా పొందుతారు. అలాగే సంవత్సరంలో ఒక్కసారైనా చెట్లు బాగా ఉండే వనాలకు వెళ్ళి గడపడం ద్వారా శ్వాసనాళాలు రిలాక్స్ అవుతాయి. చక్కని ప్రాణవాయువును పీల్చడం ద్వారా అనేక దోషాలు శరీరం నుంచి తొలగిపోతాయి. ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చడం ద్వారా ఎన్నో వ్యాధులు సమసిపోతాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములందు విష్ణు పూజ చేసిన ఫలితం వస్తుంది. మరొక విషయం, చిన్నపిల్లలు పక్క ఎందుకు తడుపుతారు? ఊహ తెలియని వయసులో ఏ విషయం గురించైనా చిన్నారులు భయపడడం వలన, తల్లి తండ్రి పోట్లాడుకోవడం చూడడం వల్ల, బాగా ఒత్తిడికి గురైన అదే విషయం గురించి ఆలోచించడం వలన, అలాగే స్కూల్లో తోటి విద్యార్థులు ఆడుకొని బొమ్మలు తన దగ్గర లేవని బెంగ పెట్టుకోవడం వంటి వాటి వల్ల కూడా పక్క తడుపుతారట. కనుక పిల్లలు మనసు తెలుసుకుని ఎప్పటికప్పుడు వారిని అర్థం చేసుకుంటూ వారికి ధైర్యము, ప్రేమ అలవాటు చేస్తే ఆ అలవాటుని మానేస్తారు. చిన్నతనంలోనే తల్లి తండ్రి ప్రేమ వారికి ఎంతో అవసరం. మరొక విషయం, విష్ణు సహస్రనామం చదవటానికి ముందు రుద్రశాప విమోచనం చదవాలా వద్దా? విష్ణు సహస్రనామాన్ని మంత్రానుష్ఠానంగానే చేయాలి అంటే రుద్రశాప విమోచనాన్ని గురువు గారి ద్వారా మంత్రోపాసనతో స్వీకరించవలసినదే. పూజకు పఠనంకు పారాయణానికి ఈ నియమ నిబంధనలు ఏమీ లేవు. శివలింగం ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదు? శివునికి నిత్య పూజ జరగవలసిందే కావున చేయగలిగితేనే శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోగలగాలి. శివలింగానికి నిత్యము ఖచ్చితమైన సమయంలో అభిషేకము, నివేదన జరగాలి. అలా నిష్టగా చేసే పరిస్థితులు ఈ పోటీ ప్రపంచంలో లేవు కావున శివలింగాన్ని అలా నిత్య పూజ చేయలేనప్పుడు మహాశివుని ఆగ్రహానికి గురి కావడం కన్నా మీకు దగ్గరలోని గుడిలో శివలింగాన్ని ఇచ్చివేయడం మంచిది. మరొక విషయం, గుడిలో ప్రదక్షిణాలు ఎందుకు చేస్తారు? ప్రదక్షిణంలో ప్ర అనే అక్షరము పాపాలకి నాశనము, ద అనగా కోరికలు తీర్చు అని, క్షి అన్న అక్షరం మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని, నా అనగా అజ్ఞానమును పారద్రోలి ఆత్మజ్ఞానం ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కావున భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణం అవుతుంది, ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా, నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నాను అని అర్థం. మరొక విషయం, రాహుకేతువులకి అప్రదక్షిణాలు చేయాలా? గ్రహాలకి రాజు సూర్యుడు అన్ని గ్రహాల మధ్యన ఉంటాడు. చంద్రుడు ఆగ్నేయంగా ఉంటాడు, అంగారకుడు దక్షిణంగా, బుధుడు సూర్యునకు ఈశాన్యంగా, బృహస్పతి ఉత్తర దిక్కుగా ఉన్నారు. తూర్పున శుక్రుడు ఉంటాడు, పశ్చిమ దిశన శనేశ్వరుడు, నైరుతిలో రాహువు, వాయువ్యంలో కేతువు ఉంటారు. అయితే గ్రహాలన్నీ ఒకే విధంగా ఉంటే రాహుకేతువులు వేరుగా అప్రదక్షిణంగా తిరుగుతున్నట్లు ఉంటాయి. అయినా మనం ఆయా గ్రహాల పూజల ప్రకారమే చేయాలి. మరొక విషయం, భార్య భర్తకు ఏ వైపున ఉండాలి? సర్వ కార్యాల్లోనూ భార్య భర్తకు ఎడమ వైపునే ఉండాలి అన్న నియమాన్ని శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. పూజలు నిర్వహించేటప్పుడు, దాన ధర్మాలు చేసేటప్పుడు భార్య ఖచ్చితంగా భర్తకు ఎడమ వైపునే ఉండాలి. కన్యాదానం, విగ్రహ ప్రతిష్టలప్పుడు కూడా భార్య భర్తకు కుడివైపున ఉండాలి. భార్య భర్తకి కుడివైపున ఉండాలి. బ్రహ్మదేవుడు పురుషుణ్ణి కుడి భాగం నుంచి, స్త్రీని ఎడమ భాగం నుంచి సృష్టించాడు అని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీ మహావిష్ణువు తన భార్య లక్ష్మీదేవిని ఎడమ స్థానంలో పదిలంగా ఉంచుకున్నాడు. నిద్రావస్థలో కూడా భర్త భార్యపై కుడి చేతిని వేసి ఆ సమయంలోనూ రక్షణగా చూసుకుంటాడు. భర్త చేతి స్పర్శతో భార్య అనంతమైన భద్రతని పొందుతూ సుఖంగా నిద్రిస్తుంది. మరొక విషయం, గుడికి ఏ ఏ వేళలలో వెళ్ళాలి? సూర్యుడు ఉదయించే సమయాన శ్రీ మహావిష్ణువు గుడికి, సూర్యుడు అస్తమించిన సమయాన పరమేశ్వరుని గుడికి వెళ్ళడం చాలా మంచిది. శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు కనుక ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను అడ్డు తొలగిస్తాడు. మన బుద్ధి ద్వారా ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చేస్తాడు. పరమేశ్వరుడు లయకారకుడు కనుక సూర్యాస్త సమయంలో ఈశ్వరుణ్ణి దర్శిస్తే రెట్టింపు ఫలితాన్ని అందిస్తాడు. తొందరపడకుండా చాలా ప్రశాంతంగా భగవంతుడిని దర్శించాలి. మరొక విషయం, దరిద్రుడి స్నేహం కన్నా దరిద్రుడితో స్నేహం చేస్తే ఆ దరిద్రం మనకి అంటుకుంటుందా? ఖచ్చితంగా అంటుకుంటుందనే చెప్పాలి. ఎందుకంటే పొద్దున లేవగానే మనకి సమస్యలు, బాధలు అనేకం. ఇవే కదా దరిద్రానికి మూల కారణం. డబ్బు లేని దరిద్రుడితో స్నేహం చేస్తే డబ్బును, విద్య లేని వాడితో చేస్తే విద్యను, సంస్కారం లేని దరిద్రుడితో స్నేహం చేస్తే సంస్కారము మనకు తెలియకుండానే తరిగిపోతాయి. అందుకే ఏ విషయంలో అయినా, ఏ రంగంలో అయినా మనకంటే ఉన్నతమైన వారితో స్నేహం చేయాలి అంటారు. ఏ రోజున ఏ దేవుని పూజించాలి? సోమవారం రోజు ఈశ్వరుణ్ణి, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, హనుమంతుని, బుధవారం శ్రీ మహావిష్ణువును, గురువారం నవగ్రహాలను, షిరిడి సాయిబాబాను, గురువారం నవగ్రహాలను, బాబాగారిని, శుక్రవారం అమ్మవారిని, శనివారం వెంకటేశ్వర స్వామిని, ఆదివారం సూర్యభగవానుని పూజించాలి. వెల్లుల్లి రక్తాన్ని గడ్డ కట్టించకుండా కాపాడుతుందా? శక్తివంతమైన రక్షితమైనది వెల్లుల్లి. ఇది రక్తాన్ని పలచగా చేసి ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. వీలైనంత ఎక్కువగా వెల్లుల్లి, నూరుల్లిపాయలను తీసుకోవడం గుండెకి చాలా మంచిది. గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి వెళ్తే మరింత శుభమా? తలస్నానం చేసి వెళ్తే శరీరం మొత్తం శుచిగా ఉంచుకొని దర్శనం చేసుకున్నట్టు. మన నిత్యకృత్యాలతో మనసు ఎల్లప్పుడూ అనేక విధాలుగా కామ, క్రోధ, లోభ, మదాలతో నిండి ఉంటుంది. ఆ మనసుని పవిత్రంగా, పరిశుద్ధంగా చేసుకుని వెళ్ళే ఆధ్యాత్మిక శక్తి మనకి లేదు కనుక కనీసం శరీరం మొత్తాన్ని శుభ్రపరచుకొని దర్శించుకుంటున్నాం. ఈ శరీరంలా మనసుని శుచిగా, నిర్మలంగా ఉండేలా చేయమని అర్థమే పూర్తి స్నానం యొక్క భావం. మరొక విషయం, ఏ దేవతలకి ఏమిష్టం? వినాయకుడికి నివేదన, శివునికి అభిషేకం, అమ్మవారికి స్తోత్రం, విష్ణువుకు అలంకారం, సూర్యునికి నమస్కారం, గురువునకు శుశ్రూష ప్రియం, స్త్రీకి చీరలు, నగలు, పురుషునికి ధనము, కీర్తి, పిల్లలకి ఆటలు, పెద్దవారికి ఆధ్యాత్మిక చింతన ఇష్టం. మరొక విషయం, తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదరక్షలు ఎందుకు అరుగుతున్నాయి? శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదరక్షలు చాలా పెద్దవిగా ఉంటాయి. అవి కాలంతో పాటు అరుగుతున్నాయి. దానికి కారణం శ్రీ వెంకటేశ్వరునికి భార్యపై ప్రేమ ఎక్కువ. శ్రీవారు రాత్రి ఆలయాలని మూసిన తర్వాత ఈ పాదరక్షలు ధరించి 7 కొండలు దిగి అలిమేలు మంగాదేవి వద్దకు వెళ్ళి మళ్ళీ 7 కొండలు ఎక్కి తన యథాస్థానానికి సుప్రభాత వేళకి చేరుకుంటాడట. అందుకే అవి అరిగిపోతున్నాయి అంటారని భక్తుల ప్రగాఢ నమ్మకం. మరొక విషయం, గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని 3 రూపాలతో చూడవచ్చా? గురువారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు 3 రూపాలతో దర్శనమిస్తాడు. గురువారం ఉదయం 2వ అర్చన అయిన తర్వాత శ్రీ వెంకటేశ్వరుడు ఆభరణాలు, అలంకరణలు లేకుండా దర్శనమిస్తాడట. నొసటన సన్నని నామం మాత్రమే ఉంటుందిట. ఆ సమయంలో స్వామివారి నేత్రాలను దర్శించి తరించవచ్చు. రాత్రి తోమాల సేవ అయిన తర్వాత పూలంగి సేవలో దర్శనమిస్తారు. అనగా గురువారం ఉదయం సకలాభరణాలతో, 2వ అర్చన తర్వాత ఆభరణాలు లేకుండా రాత్రికి పుష్పాలంకరణతో దివ్య దర్శనాన్ని భక్తులకు అందిస్తారట వెంకటేశ్వర స్వామి. మరొక విషయం, రథసప్తమి రోజున జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకొని తలస్నానం ఎందుకు చేస్తారు? ఆమ్ల గుణం కల రేగిపండు, జిల్లేడు ఆకు తలకి ఎంతో మేలు చేస్తాయి. జిల్లేడు ఆకులోని రసాయనాలను జుట్టు మరింత గట్టిపరుస్తుంది, అలాగే మెదడుని చల్లబరుస్తుంది. అందుకే ఆ రోజున నదుల్లోనూ వీలు కాకపోతే ఇంట్లోనైనా విధిగా అలా స్నానం చేస్తారు. ఈ ఆచారం కోనసీమ ప్రాంతాల వారు ఎక్కువగా పాటిస్తారు. తులసిని ఆడవాళ్ళు కోయరాదు అనే శాస్త్రాలు చెబుతున్నాయి.
శుక్రవారం, ఆదివారం, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో తులసిని, ఉసిరి పత్రాన్ని కోయరాదు. అలాగే తులసి మొక్క నాటడం, తొలగించడం మగవారే చేయాలని, మగవారు కోసిన తులసితోనే పూజించాలని శాస్త్రం. తులసిని కోసేటప్పుడు స్తుతించి నమస్కరించి పురుషుడు కోయాలి. మరొక విషయం, తల్లికి పెట్టే నమస్కారం ఎంత పుణ్యం. 6 సార్లు భూప్రదక్షిణ చేసినంత, 10,000 సార్లు కాశీకి వెళ్ళినంత, వందలాది సార్లు సముద్ర స్నానం చేసినంత, ఇట్టి వాటికి 10 రెట్లు ఫలం మాతృవందనం ద్వారా కలుగుతుంది. మరొక విషయం, పెళ్లిలో మంగళసూత్రం కట్టడంలో పరమార్థం ఏమిటి? వరుడనైన నేను వధువునైన నీ మెడలో మాంగళ్యం కడుతున్నాను. మన ఇద్దరి జీవనం ఈ క్షణం నుంచి ప్రారంభం. నిండు నూరేళ్ళు పూర్తి ఆయుష్తో మనం కలిసిమెలిసి ఉండాలి. 2 తాళిబొట్లు గౌరీ శంకర రూపంలో పరస్పరం ఇద్దరము ఒకటై ఇటు అత్తవారింటిని అటు పుట్టింటి వారిని 2 తాళిబొట్ల వలె ఎల్లప్పుడూ కలిపి ఉంచి సుఖమయ జీవితాన్ని గడుపుతాము అని మంగళసూత్రం కట్టడంలో పరమార్థం. ఈరోజుకి సమాప్తం సకులు. తిరిగి కొన్ని విషయాలతో రేపు కలుద్దాం. నమస్తే.